న్యాయవాదులు కోరారు. దాంతో వారి ఆ వాదనలు అంగీకరిస్తూ తాజాగా సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం కవితను జ్యుడిషియల్ కస్టడీకి ఇస్తూ నిర్ణయం అయితే వెల్లడించింది. దీంతో ఏప్రిల్ 9 వరకు కూడా కవిత జ్యుడిషియల్ కస్టడీలో ఉండబోతున్నారు. మధ్యంతర బెయిల్కు సంబంధించి ఏప్రిల్ 1వ తారీఖున వాదనలు ఉంటాయి. తన పిల్లలకు సంబంధించిన పరీక్షలు ఉన్నాయి కాబట్టి తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాల్సిందిగా ఆమె విజ్ఞప్తి చేశారు. దానిపైన ఈడీకి కొంత సమయం అయితే కావాల్సిందిగా ఈడీ తరఫున వారు విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తిని వారికి నిర్ణయం ఇస్తూ వారికి 1వ తారీఖు వరకు వారికి సమయం అనేది కూడా ఇచ్చారు. వాటికి సంబంధించి కౌంటర్ కు సంబంధించి వారు సమాధానం ఇస్తున్నారు. దానిపైన వాదనలు అనేది కూడా 1వ తారీఖున ఉంటాయి. ఇంకా 1వ తారీఖున మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తారా లేదా అనే దానిపైన ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే కేసుకు సంబంధించి బెయిల్ పిటిషన్లు అనేది కూడా ట్రయల్ కోర్టును ఆశ్రయించాల్సిందిగా గతంలోనే సుప్రీంకోర్టు ఆదేశించింది. గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి సందర్భంలో రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగాయి. తన